నేటి రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఇంట బయట విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే ప్రముఖుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఎవరికైతే దాయాదులతో ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగిపోయి మంచి ధనలాభాన్ని పొందుతారు. ఇక గృహ నిర్మాణ పనులు ఎవరైతే ప్రారంభించారో అవి మరింత ముందుకు సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వారికి ఈరోజు స్థిరాస్తులను అమ్మడం వలన కొనడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు శుభవార్త అనేది అందుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు ఇష్టమైన వ్యక్తులకు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. అలాగే మీ అంచనాలు వ్యూహాలు ఫలిస్తాయి. ఇక ఈరోజు ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పురోగతి అనేది సాధిస్తారు. మంచి లాభాలు దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులు ప్రతిభా పురస్కారాలను అందుకుంటారు. ఐటీ రంగం వారికి సంస్థలలో నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.